నమస్తే అండి. ఏపీ రాజకీయాలు ఇప్పుడు శరవేగంగా మార్పు చెందుతున్నాయి. ఈరోజు ఉన్నది రేపు ఉండట్లేదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండట్లేదు అన్నటువంటి భావన ఇప్పుడు ప్రజల్లో కలుగుతుంది. ఏమిటి ఇలా అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తారు. పొదిలి వెళ్ళారు, పొగాకు రైతులు, మిర్చి రైతులు, గుంటూరు అట్లాగా ఏమైనా ఎక్కడికైనా వెళ్తే, లేకపోతే జైల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించడానికి, లేదా తన కార్యకర్త ఎవరైనా ఆ కుటుంబంలో లేదంటే కార్యకర్త మరణించిన అక్కడ పరామర్శించడానికి వెళితే, బాధితులను పరామర్శించడానికి వెళ్ళినా, లేదా ఏ అకేషన్స్కి వెళ్ళినా, కానీ ఇట్లాంటి సందర్భంలో జగనే జనం, జనమే జగన్ అనేటటువంటి విధంగా జన నీరాజనం కనబడుతున్నటువంటిది. జనం గుంపులుగా వెళ్ళేటటువంటిది, ఎవరికి వారుగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏమైనా ఎవరికైనా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చా, లేకపోతే ఏమైనా ఇచ్చా, బస్సులు వేసి ఎటు వేస్తే ఏమైనా అధికార పక్షంలో ఉన్నారా? అధికారం కూడా కాదు. ఇంకా 4 సంవత్సరాలు అధికారంలోనికి వచ్చేటటువంటి పరిస్థితి కాదు కదా. మరి అట్లాంటి వ్యక్తిని పోనీ వెళ్ళనివ్వచ్చుగా, వెళ్ళి ఏం చేసుకుంటాడు, అప్పుడే ఇంకా కాదు కదా, 4 సంవత్సరాలు ఉంది కదా అని అధికార పక్షం ఎందుకు భావించుకోలేకపోతుంది? ఆ విధంగా భావించుకోవచ్చు కదా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది చర్చ జరుగుతుంది కూడా. అయితే మరి ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఏముంది అనేటటువంటి విధంగా వదిలేయచ్చుగా. ఇప్పుడు 1 సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి, 4 సంవత్సరాలు ఇంకొంది, అప్పుడే కాదు ఆయన మానాన ఆయన విడిచిపెట్టేయచ్చుగా అనుకుంటున్నటువంటిది పరిస్థితి. అప్పుడు రాష్ట్ర పరిస్థితి కూడా చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఈ విధ్వంసాలు, ఈ అకృత్యాలు, ఒకరి మీద ఒకరు అనేటటువంటి భావన ప్రజల్లో వస్తున్నది. కానీ మరి అట్లాంటిది అధికార పక్షం ఎందుకు ఆంక్షలు విధిస్తుంది? లేదు, 4 కార్లు వెళ్ళాలి, 100 మంది జనాలు వెళ్ళాలి, ఇంకెక్కువ మంది వెళ్ళకూడదు, ఏ పని మీద వెళ్ళారో ఆ పని చేసుకొని రావాలి, అంతకు మించి ఇంకేం చేయకూడదు, దుర్మార్గుడు, ఇట్లాగా విధ్వంసాలు చేయడానికి వచ్చారు, ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. అదే చంద్రబాబు గారు వెళ్తే ప్రజా సంక్షేమం కోసం వెళ్ళారు, ప్రజలు ఆశీర్వదిస్తారు, తనని ఆశీర్వదిస్తున్నారు అని మరి జగన్ని భూతంగా ఇవన్నీ అవసరమా? ఇంకా 4 సంవత్సరాలు మిమ్మల్ని గద్దె దించేటటువంటి వాళ్ళు ఎవరు లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన గద్దె ఎక్కిపోయేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు అక్కడే ఉంటారు, మీరు అధికారంలోనే ఉంటారు. మరి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు రావటం? ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి విధంగా మీరే కదా అంటున్నటువంటిది అని ప్రజలు అనుకుంటున్నటువంటిది. వదిలేయండి అనేటటువంటిది. కానీ ఎందుకు ఇలా వీరికి భయం పుట్టుకొస్తుంది అని అంటే, రాష్ట్ర నివేదికలు ఢిల్లీ పెద్దలు ఎప్పటికెప్పుడు ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏ గవర్నమెంట్ ఉన్న, ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఇతర ప్రాంతీయ పార్టీల గవర్నమెంట్ కావచ్చు, ఎవరున్నా కానీ ఆ నివేదికలు కేంద్ర పెద్దలు తీసుకుంటారు. మరి తీసుకునేటప్పుడు ఆ నివేదికలు వాళ్ళకి తెలుస్తాయి. ఇంటర్నల్గా ఇంటెలిజెన్సీ నివేదికలు, రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు, వీళ్ళు అమలు పరుస్తున్నారా లేదా అనేటటువంటి విధంగా తెలుసుకొస్తాయి. అత ప్రతిపక్షాలు అది ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా నివేదికలు వెళ్తాయి. రాష్ట్రం కూడా సపరేట్గా వేరే నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిస్తారు. సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారో, పరిస్థితులు ఎలా, ఇట్లాంటివన్నీ కూడా. మరి ఇట్లాంటి పరిస్థితుల్లోనే కేంద్ర పెద్దలు నివేదిక తెప్పించుకునేటటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే, ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది, సంవత్సరం అయింది, అయినప్పటికీ కూడా ఇలా జనాలు వెళుతుంటే మరి ఆ క్లిప్పింగ్స్, ఆ వీడియోస్, ఆ తాలూకా ఇవన్నీ కూడా నివేదికల్లో ఉంటాయి. ఉండేటప్పుడు అక్కడ కేంద్ర పెద్దలు వాటిని చూస్తే ఏమైనా చంద్రబాబు గారిని డిమాట్ అంటే తక్కువగా చూస్తారా? చంద్రబాబు గారి మాటలు నమ్మరా? చంద్రబాబు గారు చెప్పింది అక్కడ అవ్వదా? చంద్రబాబుకి చేస్తామనుకున్నవి జరగవా అని అనుకోవాలి అనేటటువంటి ఇది ఒక కారణము అనుకోవచ్చు అని ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలు. మరి అందుకు జనాలను వెళ్ళనీయకుండా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అని ఈ విధమైనటువంటి బాబు గారికి ఇబ్బంది కలుగుతుంది. ఢిల్లీ పెద్దల ఎడల ఆయన బలహీన పడుతాడు, జగన్ బలంగా ఉన్నాడన్నటువంటి సంకేతాలు ఢిల్లీ పెద్దలకు చేరుతాయి. అంటే సంవత్సరం తిరగకముందే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో మంచి ఇంపాక్ట్ వచ్చింది, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు అన్నటువంటి భావన ఢిల్లీ పెద్దల్లో కలుగుతుంది. కాబట్టి దాన్ని ఉంచకూడదు అట్లాంటి భావన అనేటటువంటి విధంగా చేస్తున్నారా? లేదంటే 4 సంవత్సరాల పరిపాలన ఉంటుండగా అప్పుడే ఇంత ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి, ఇంత చేయాల్సినటువంటి పరిస్థితి లేదు కదా అని అనుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ప్రజలు ఈ విధంగా చర్చించుకుంటున్నటువంటిది. నమస్తే.